లేడీస్ సూపర్ స్టార్ అనుష్క మూవీ రాబోతుంది ఘాటి. సో ఈ మూవీలో సేమ్ ఇప్పుడు మన పుష్ప మూవీలో అల్లు అర్జున్ ఎలాగైతే ఒక కూలీ నుండి ఒక రాష్ట్రాన్ని శాసించే స్థాయికి ఎలా అయితే ఎదిగాడో సేమ్ అనుష్క కూడా ఈ మూవీలో కొంచెం ఆ రిఫరెన్స్ ఉంటుంది అని ఒక వార్త వచ్చింది. అసలు ఈ మూవీ ఎలా ఉండబోతుంది అంటారు? యాక్చువల్గా పుష్ప సినిమా చూసిన తర్వాత మీరు ఘాటి చూస్తే ఆ వేరియేషన్స్ ఆల్మోస్ట్ సేమ్ లాగా ఉంటాయి. ఇప్పుడు మనకి చాలా సినిమాల్లో మేల్ హీరోలను చూసాము, అలాగే ఫీమేల్ ఓరియంటెడ్లో కూడా చాలామంది ఫీమేల్స్ ఆ స్థాయిలను అందుకునే వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. ఇప్పుడు ఎట్లా ఎగ్జాంపుల్ చెప్పను మేల్ అండ్ ఫీమేల్కి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పూలందేవి ఉంది, తను కూడా నక్సలైటే. చాలామంది నక్సలైట్ స్టోరీస్ చూసాం, అలాగే పూలందేవి. చాలామంది మగ ఖైదీల కథలు విన్నాం, అలాగే ఆడ ఖైదీలు మనం చదువుతూ ఉంటాం. సో లేడీ ఓరియంటెడ్లో కూడా ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ తీసుకొస్తే బాగుండు అని క్రిష్ అనుకొని ఘాటి తీసుకున్నాడు. ఘాటి ఏంటంటే ఘాటి రాణి, గంజాయి రాణి, సింపుల్గా చెప్పాలంటే గంజాయి స్మగ్లింగ్ చేస్తుంది. ఓకే, ఆ స్మగ్లింగ్ అని కాదు, ఆ ఏరియాలో సేమ్ పుష్పాలో నీకు 100 రూపాయల పని 1000 రూపాయల పని ఉన్నట్టు ఆ ఏరియాలో కూడా నీకు పొలం పనికి వెళ్ళాలంటే 100, గంజాయి పనికి వెళ్ళాలంటే 1000. అలా ఉంటుంది వేరియేషన్. ఈవిడ అదంచుకుంటుంది. అదంచుకున్న తర్వాత దాన్ని ఎలా బార్డర్ దాటించాలి తెలియకుండా, ఇది స్మగ్లింగే కదా. సేమ్ దానిలాగే పోలీసుల కళ్ళు కప్పి డిఫరెంట్ యాంగిల్స్లో ఎలా పట్టుకెళ్ళాలి, ఎట్లా దాటించి కస్టమర్ దగ్గర నుంచి ఎలా డబ్బులు తీసుకోవాలి. ఆ సామ్రాజ్యంలో ఫస్ట్ వలస కూలీగా చేరి అలా డెవలప్ అయ్యి మొత్తం రాష్ట్రాన్ని శాసించే లెవెల్కి ఎదుగుద్ది గంజాయి రాణి. ఇప్పుడు పుష్పకి ఏ ప్రాబ్లం ఉన్నా ఆప్షనల్ అది ఉంది మన గంధపు చెక్కలో. ఈమెకు కూడా ఏ ఆప్షన్ ఉన్నా ఎక్కడ ఎన్ని డబ్బులు కావాలన్నా ఆప్షన్ ఉంది. గంజాయి ఎంతైనా సాగు చేస్తుంది, ఎక్కడైనా సాగు చేస్తుంది. ఎలా సాగు చేయాలి, ప్రభుత్వం కళ్ళు కప్పేసి దాన్ని ఎలా మోల్డ్ చేయాలి, ఏ రకాలుగా దాన్ని బార్డర్స్ దాటించాలి దొరకకుండా అనేది ఈవిడకి కొట్టిన పిండి. సేమ్ పుష్ప టైప్. సో ఈ ఘాటి వస్తుంది April 18th అనుకుంటా. మోస్ట్లీ 2025 ఇయర్ అంటే కృషికి మంచి ఇయర్. March 28th అనుకుంటా హరిహర వీరమల్లు. తర్వాత సేమ్ April 18th ఘాటి రిలీజ్. 2 సినిమాలు ఉన్నాయి ఒకే డైరెక్టర్. కానీ ఆ సినిమాలో తప్పుకున్నారా అనుకుంటా, అది తెలియదు మా. 28th అయితే రిలీజ్ అనుకుంటున్నారు. హరిహర వీరమల్లు ఈయన తప్పుకున్నాడు అని కూడా వార్తలు వస్తున్నాయి, ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. అది చూడాలి. మార్చి అంటే మనకి ఫిబ్రవరి నుంచి కొంచెం ఆ దంపుడు స్టార్ట్ అయింది. ఆ టైంలో కొంచెం అర్థమైంది. బట్ ఘాటి సినిమా ఇప్పుడు నెక్స్ట్ సేమ్ పుష్ప రికార్డ్స్ అన్ని తిరగరాసి ఇంకో పవర్ఫుల్ లేడీ ఓరియంటెడ్ స్టోరీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. ఎక్కడైనా ఇప్పుడు ఎర్రచంద్రమైన స్మగ్లింగే, వీరప్పన్ కూడా ఏనుగు దంతాల స్మగ్లింగ్, అదొక డిఫరెంట్ కాన్సెప్ట్. గంజాయి ఎక్కడో అరకు అటువైపు నుంచి బార్డర్లు దాటి వస్తుందని తెలుసు. అక్కడ ఎన్ని చెక్ పోస్టులు ఉండని రావాల్సిన సరుకు వస్తుంది, గోవాలో మొత్తం సప్లై అయిపోతుంది. ఎలా వస్తుంది ఏంటి అనేది తెలియదు. సో అక్కడ ఎవరో ఇట్లాంటి పవర్ఫుల్ లేడీస్ ఉంటారు. ఆ స్టోరీని ఆ లైన్ ఎంచుకున్నాడు క్రిష్. మరి ఎలా తీసాడు అనేది చూడాలి. అనుష్క పర్ఫార్మెన్స్ చూడాలి. ఆల్రెడీ రిలీజ్ చేసిన టీజర్స్లో మాత్రం చిన్న హైలైట్స్ అయితే కనపడ్డాయి. నెక్స్ట్ నన్ను అడిగితే ఒక పాన్ ఇండియా లెవెల్లో అనుష్క ఒక రేంజ్ ప్రపంచం అయితే ఖచ్చితంగా చూస్తాం. అందరూ అంటారు, అందుకే ముందే చెప్తున్నా, పుష్పం చూసి తీసారులే అంటారు. బట్ అది ఏం లేదు. ఇలాంటి ఐటమ్స్ ఉంటాయి కదమ్మా. ఇప్పుడు ఇంకోటి టొబాకో కూడా ఎక్కడో పండిస్తారు, అవి కూడా చుట్టే వాళ్ళు ఉంటారు, అదొక పని. ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని చేసే వాళ్ళకి దందా ఉంటుంది. ఇప్పటికీ సిటీకి డ్రగ్స్ వస్తున్నాయంటే ఎక్కడ నుంచి వస్తే ఎవడో సప్లై చేస్తున్నాడు, అంటే ఎవడో దాని బార్డర్ దాటిస్తున్నాడు. అక్కడ ఒక పవర్ఫుల్ ఎవడో ఉంటాడు కదా, వాళ్ళ చుట్టూ కథలు అల్లుకుంటున్నారు వీళ్ళు.